హాయ్ అండి, ఈరోజు ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. దీనికి కావాల్సినవన్నీ చెప్తాను చూడండి. మిగిలిపోయిన ఇడ్లీ పిండి, ఆనియన్స్, మైదా పిండి, సోడా ఉప్పు, తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా మీకు ఇడ్లీ పిండి మిగిలిపోయి ఉంటుంది కదండి, మీ ఇడ్లీ పిండిని బట్టి ఈ మైదా పిండి అనేది వేసుకోవాలి. చూడండి, అంటే ఎంత ఉంటుందో దానికి సరిపడినంత మైదా పిండి వేసుకోండి. ఎక్కువ మైదా పిండి అయినా కూడా బాగోదు, చూసుకొని వేసుకోండి. తర్వాత ఆనియన్స్, నాకైతే కొంచెమే పిండి ఉంది కాబట్టి ఒక ఆనియన్ సరిపోతుందని చెప్పి ఒక ఆనియన్ వేస్తున్నాను. ఎక్కువ ఉంటే దాన్ని బట్టి మీరు 1 ఆనియన్ 2 ఆనియన్స్ అని చెప్పి చూసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం సోడా ఉప్పు అండి, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలి. చూడండి, బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు ఉంచుకోండి. చూడండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మీరు చేత్తో పిండిని తీసుకొని మీకు చిన్న సైజు పునుగులు కావాలంటే చిన్న సైజులో, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో వేసుకోండి. మీ ఇష్టం అండి, చాయిస్ యువర్స్. మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి. నేను పిండిలో పచ్చిమిరకాయలు వేయలేదండి, ఎందుకంటే మా పిల్లలు తినరు కాబట్టి నేను వేయట్లేదు. మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. ఇంట్లో చాలామంది ఇడ్లీ పిండి వేస్ట్ పడేస్తూ ఉంటారు. పడేయకుండా అలా ఈజీగా పునుగులు వేసి పిల్లలకు పెడితే స్నాక్స్ టైప్లో తింటారు. బాగుంటాయండి, స్పైసీగా కూడా క్రంచీగా ఉంటాయి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తిప్పకుండా ఉంటే మాడకుండా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంది. చూడండి, రెడీ అయిపోయాయి పునుగులు. ఇలా గరిటెతో తీసుకొని బౌల్లోకి వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్. ఇడ్లీ పిండిని వేస్ట్ చేయకుండా ఇలా పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే, క్రిస్పీగా ఉండే ఇడ్లీ పిండితో పునుగులు చూడండి ఎలా వచ్చాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు పంపించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలానే ట్రై చేయండి.